హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. వెజ్ మంచూరియాను చాలామంది ఇష్టంగా తింటుంటారు కదా. అయితే ఈ వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి 1 కప్ వరకు సన్నగా కట్ చేసిన క్యాబేజీని, ఒక 1/2 కప్ వరకు క్యారెట్ తురుమును వేసుకోవాలి. తర్వాత కొంచెం కారము, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వలన ఇందులో ఉన్న వాటర్ మొత్తము రిలీజ్ అవుతుందండి. తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిలో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ వేయకుండానే క్యాబేజీలో ఉన్న వాటర్తోనే పిండిని మొత్తము చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు కన్సిస్టెన్సీ లూజ్గా అనిపిస్తే మరి కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. ఉండలు అనేటివి కరెక్ట్ రౌండ్ షేప్లో రావాల్సిన అవసరం లేదండి, ఎలా వచ్చినా పర్వాలేదు. ఇలా అన్నింటినీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ఉండలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసము ముందుగానే సాస్లన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూను వెనిగరు, టమాటో కెచపు, చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికము, ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్లను అన్నింటినీ వేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీదనే మరిగించుకోవాలి. స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అంతా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. గ్రేవీ మొత్తము మంచూరియన్ బాల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫైనల్గా ఉల్లికాడలు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.